మృదుల మనం ఇప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలో వెలిసి అతి కొద్ది కాలంలోనే ఎంతో మంచి పేరును సంపాదించుకున్నటువంటి సంస్థ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నాగార్జున యూనివర్సిటీ వద్ద ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసినటువంటి విల్లా గ్రీన్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే పందాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో రామకృష్ణ మిడోస్ని ప్రారంభిస్తున్నారు రామకృష్ణ హౌసింగ్ సంస్థ వారు. మరొక విశేషం ఏంటంటే మృదుల స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి భూమి పూజ జూన్ మొదటి వారంలో చేయబోతున్నారు. దాంతో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగం ఉజ్వలంగా ఉండబోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దాదాపు 370 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ వెంచర్ రాజధానికే సింహద్వారం కాబోతోంది. మరి రామకృష్ణ మెడోస్ యొక్క హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది విజయవాడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవేకి పక్కనే ఉండడం, అలాగే మెయిన్ సిటీకి కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉండడం, అమరావతి తూళ్లూరు వంటి ప్రాంతాలకు అతి చేరువలో ఉండడం, అంతేకాకుండా సిఆర్డిఏ ప్రమాణాలతో లేఅవుట్ డెవలప్మెంట్, అలాగే 100% వాస్తు, 100, 60, 40 ఫీట్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై అండ్ క్లబ్ హౌస్, వీటన్నిటితో పాటు హాస్పిటల్స్, ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే అడ్వెంచరస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇంకా ఇటువంటి ఎన్నో ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ కూడా త్వరలో రామకృష్ణ మెడోస్ లో రాబోతున్నాయి. సురేష్, చాలా బాగుంది కదా వింటుంటే? అద్భుతంగా ఉంది. ఎస్, మరి వీటికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు విజువల్ గా చూద్దాం. ష్యూర్. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేస్తుంటే ఆ ఒరవడికి తగ్గ వేగంతో కొత్త ప్రాజెక్టులను చేపట్టి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. రాజధాని శంకుస్థాపన శుభగడియలు ఆసన్నమైన తరుణంలో రామకృష్ణ సంస్థ తన ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా సంసిద్ధం చేసి వందలాది కస్టమర్లను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నవ్యాంధ్ర రాజధాని వైపు అడుగుపెట్టే వారికి మొట్టమొదట ఆహ్వానం పలికే ప్రాంతం కంచికచెర్ల. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కు సింహద్వారంగా నిలిచే ఈ ప్రాంతంలో స్థిరాస్తి ఉంటే అనేక తరాలు సంతోషంగా నిశ్చింతంగా ఉండటం తథ్యం. కృష్ణానదికి అతి సమీపంలో రాజధాని సింహద్వారమైన కంచికచెర్ల వద్ద దాదాపు 370 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న రామకృష్ణ మెడోస్ చూడడానికి 2 కళ్ళు చాలవు. బాపు బొమ్మ గీసినట్లు తీర్చిదిద్దినట్టుండే ఈ లేఅవుట్ సకల సౌకర్యాల సమాహారం. కంచికచెర్ల అమరావతి రూట్ సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టులోకి అడుగు పెట్టడానికి 120 అడుగుల విశాలమైన అప్రోచ్ రోడ్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరినీ మైమరిపించేలా రూపుదిద్దుకున్న రామకృష్ణ మెడోస్ ఎంట్రన్స్ దాటి లోపలికి అడుగు పెడితే ఓ బృందావనంలో విహరిస్తున్న భావన కలుగుతోంది. సువిశాలమైన ఇంటర్నల్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం, స్ట్రీట్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్, జాగింగ్ ట్రాక్ సహా ఏ విధంగా చూసినా రామకృష్ణ మెడోస్ కు 100కి 100 మార్కులు వేయాల్సిందే. అధునాతన క్లబ్ హౌస్, స్పా, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, చిల్డ్రన్ ప్లే ఏరియా సహా ప్రతి సౌకర్యం రామకృష్ణ మెడోస్ లో లభించనుంది. ఈ ప్రాజెక్టులోని అడ్వెంచరస్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్ ని రామకృష్ణ హౌసింగ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్కిడ్స్ తో కలిసి అత్యుత్తమ విద్యా కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ రాబోతుంది. సిఆర్డిఏ అనుమతుల కోసం సంసిద్ధమైన ఈ లేఅవుట్ కమర్షియల్ యాక్టివిటీకి కూడా చిరునామాగా మారనుంది. విజయవాడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేకు ఆనుకుని ఉండటం, అమరావతికి దగ్గరగా ఉండడంతో రామకృష్ణ మెడోస్ ప్లాట్లను సొంతం చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల వారు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రాజెక్టు లాంచింగ్ సమయంలో పెట్టుబడులు పెట్టిన ఎన్ఆర్ఐలకు కూడా రామకృష్ణ హౌసింగ్ సంస్థ ప్రత్యేక రాయితీలనివ్వడం విశేషం. రాజధాని ప్రాంతంలో భూముల విలువ మరింత పెరగకముందే రామకృష్ణ మెడోస్ లో పెట్టుబడులు పెట్టడం తెలివైన నిర్ణయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.